ఇంకొక డౌట్ అడిగావు అనుకో నీ హెయిర్ కట్ గురించి ఇక్కడ కూర్చోబెట్టి మొత్తం నేనే పిచ్చి పిచ్చి కట్ చేసి నీ జుట్టు తీసి నీ చేతిలో పెడతా. మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? చెప్పవే వెల్లుల్లి ఒలుచుకుంటున్నా. మమ్మీ నేను హెయిర్ కట్ కి వెళ్తా మమ్మీ. ఇప్పుడు ఎందుకే హెయిర్ కట్? హెయిర్ ఫాల్ బాగా అవుతుంది మమ్మీ, హెయిర్ వాష్ చేయించుకొని హెయిర్ కట్ చేస్తాను. సరేలా ఫ్రిడ్జ్ మీద 300 ఉన్నాయి తీసుకోబో. ఏంటి 300? నేను గట్లా చిన్న చిన్న పార్లర్ లో వేయించాను మమ్మీ, మంచి పార్లర్ లో రియల్ కానీ లేదంటే గ్రీన్ ట్రెండ్స్ లో కానీ వేపిస్తా మమ్మీ. ఎంత అవుతుంది అక్కడ? 3000 అవుతుంది. 3000 ఎందుకే? మన వీచివేల సంధ్యాపాలలో 300 చేసేస్తుంది, పోయి అక్కడ చేసుకోపో. 300 3000 అంటే ఏంది మమ్మీ? డబ్బులు ఇంపార్టెంటా నా హెయిర్ ఇంపార్టెంటా? మళ్ళీ సెంటిమెంట్ ఒకటి. సరే లేపు ఆ ఫ్రిడ్జ్ మీద ఉన్నాయి తీసుకో, 3000 ఉన్నాయి తీసుకోపో. సరే తీసుకెళ్తా గానీ లాంగ్ హెయిర్ ఉంచాలా షార్ట్ హెయిర్ చేయించుకోవాలా? లాంగ్ హెయిర్ చేసుకో. లాంగ్ వద్దు మమ్మీ, అంత పల్లెటూరు మొహం లాగా ఉంటది. తర్వాత దీనికి వాష్ చేయడం నాకు సరిగ్గా రాదు, ఆయిల్ పెట్టాలి, అదంతా సోది పని. షార్ట్ చేయించుకుంటా. సరే షార్టే చేయించుకోవే. ఇప్పుడు ఫెదర్ చేయించుకోవాలా లేదంటే లేయర్ చేయించుకోవాలా? లేయర్ చేయించుకో. లేయర్ అయితే ఇట్లా ఒత్తుగా ఉండదు అనుకుంటా మమ్మీ, ఫెదర్ అయితే మంచిగా ఉంటది, నా చిన్న జుట్టు కదా, సో ఫెదర్ చేయించుకుంటా. సరే ఫెదరే చేయించుకో. బాగుంటదా నాకు ఫెదర్? బానే ఉంటది, నువ్వేగా అడిగింది చేసుకుంటాను చేయించుకో. మమ్మీ హెయిర్ వాష్ చేయించాలా మమ్మీ? దానికి ఫ్రీయా డబ్బులా? డబ్బులే, ఫ్రీ ఎందుకు చేస్తారే? వాళ్ళకి ఎందుకే, ఇంటికి వచ్చినాక నేను చేస్తే ఆ వాష్ ఏదో. ఇంటికి వచ్చినాక కాదు మమ్మీ, హెయిర్ కట్ చేసే ముందు వాళ్ళు మంచిగా హెయిర్ వాష్ చేసి మసాజ్ చేసి అప్పుడు హెయిర్ కట్ చేస్తారు. అబ్బా సరేలే చేయించుకో. చేపించేస్తా. తర్వాత మమ్మీ నేను అవి ప్యాకేజ్ తీసుకుంటా మమ్మీ. ఏం ప్యాకేజ్? ఆయిల్, షాంపూ, కండిషనర్ అవన్నీ అక్కడనే తీసుకోవాలా? అక్కడే తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళైతే మన హెయిర్ చూస్తారు కదా, మంచిగా హెయిర్ కట్ చేస్తారు కదా, సో దానికి నా హెయిర్ కి సరిపోయేంత చూసి ఇస్తారు అన్నట్టు, అందుకే అక్కడ తీసుకుంటా. సరే తీసుకో. మరి అందులో మీడియం క్వాలిటీ ఉంటుంది, హై క్వాలిటీ ఉంటుంది, ఏది తీసుకోవాలి మమ్మీ? హై ఎందుకే, ఇప్పటికే జుట్టుకి 300 చోట 3000 తగలబెట్టినావు, మళ్ళీ ఏదో వాష్ అంటున్నావు, ఆ మిడిదే తీసుకో. మీడియం దానికి హై దానికి ఎక్కువ డిఫరెన్స్ ఏముండదు మమ్మీ, 300-400 డిఫరెన్స్ ఉంటది, కానీ క్వాలిటీలో మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటది. సరేనే ఆ హై షాంపూని తీసుకో. హై షాంపూ తీసుకుంటా. ఇంకా మరి ఇక్కడ నిజాంపేట్ దాంట్లో చేయించాలా లేదంటే కుకట్పల్లి గ్రీన్ ట్రెండ్స్ లో చేయించాలా? ఇంకొక డౌట్ అడిగావు అనుకో నీ హెయిర్ కట్ గురించి ఇక్కడ కూర్చోబెట్టి మొత్తం నేనే పిచ్చి పిచ్చి కట్ చేసి నీ జుట్టు తీసి నీ చేతిలో పెడతా.